హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మటన్ బోన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది రైస్లో కాదండి, ఓన్లీ విడిగా తాగడానికి మాత్రమే. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది రైస్లో కనుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటాము, తాగడానికి కాబట్టి కొంచెమే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మొత్తం ఫోన్కి కెమెరాకి ఫాగ్ పట్టేసింది, సరిగా కనిపించట్లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత ఈ మటన్ బోన్స్ అన్ని దాంట్లో వేసుకోవాలండి. మనకి ఎక్కువగా బోన్స్ వీక్గా ఉన్నా, లేకపోతే బోన్స్లో కాల్షియం తగ్గిపోయినా ఇట్లా బోన్స్ సూప్ చేసుకొని తాగితే చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కనీసం వీక్లీ వన్స్ అయినా ఇది తాగాలి. ఇట్లా తాగడం వల్ల మనకి బోన్స్లో గుజ్జు ఏర్పడి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ మటన్ అంతా వేసేసుకున్నాం కదండి, ఇదంతా కూడా బాగా వేగేదాకా కలుపుతూ ఉండాలి. మనం మటన్ కర్రీ చేసుకునేప్పుడు ఎలా వేయించుకుంటామో ఇది కూడా అంతేనండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చివాసన ఉండదు. ఇంకోటి ఏంటంటే కర్రీ కానీ సూప్ కానీ ఏదైనా టేస్ట్ మంచిగా బాగుంటుందండి. మటన్ అనే కాదండి, చికెన్ అయినా ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఫస్ట్ బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా మనం బయట భోజనాలకు వెళ్ళినప్పుడు కర్రీస్ బాగోలేదనుకోండి, వాళ్ళు ఫస్ట్ వేయించలేదని అర్థం. నాన్ వెజ్ కర్రీస్ని కరెక్ట్గా వేయించామనుకోండి, దాంట్లో ఏ మసాలాలు వేయకపోయినా ఉప్పు కారం వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ బోన్స్లో కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా అండి, బోన్స్లోంచి వాటర్ కూడా బయటకు వచ్చాయి. మనం ఏ నాన్ వెజ్ వండేటప్పుడైనా సరే అది వేగేటప్పుడు కాసేపటికి దాంట్లో నుంచి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడు కూర కొంచెం అడుగంటుతున్నప్పుడే మనం విడిగా పోస్తాం కదండి వాటర్, అప్పుడు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, ఒక స్పూన్ దాకా ధనియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 4 లవంగాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది తాగడానికే కాబట్టి చెప్పాను కదా మీకు, ఎక్కువ స్పైసెస్ కానీ ఎక్కువ ఉప్పు కారాలు కానీ వేయకూడదు. కావాలంటే దీంట్లోకి ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ ఇంకేమైనా వేసుకోవచ్చండి, కాకపోతే నేను వేయట్లేదు. అవి కూడా వేసుకుని తాగితే చాలా బలం. ఇంకా ఈ బోన్స్ అన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొద్దిగా అడుగంటుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటర్ పోసేసుకోవచ్చు. 1 కప్పు బోన్స్ అనుకోండి, అదే కప్పుతో 4 కప్పులు, ఇంకా అంతకుమించి ఎక్కువ కప్పులు కూడా పోసుకోవచ్చండి. మనకి మొత్తం ఉడికిపోయిన తర్వాత సూప్ అనేది చాలా తక్కువే వస్తుంది, అందుకని వాటర్ ఎక్కువ పోసుకుంటాం అనమాట ముందుగానే. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 10 నుంచి 15 విజిల్స్ దాకా తెప్పించుకోవాలండి. అలా తెప్పించుకుంటే లోపల ఉన్న బోన్స్ కూడా మెత్తగా చక్కగా ఉడికిపోతాయి. అలా ఉడికిందనుకోండి, బోన్స్లో ఉన్న గుజ్జు కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం తినేటప్పుడు కూడా చాలా ఈజీగా తినేయచ్చు. నేనైతే ఒక 20 విజిల్స్ దాకా తెప్పించుకున్నానండి. ఇప్పుడు సూప్ ఎలా వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దామా మరి. చూసారండి, వాటర్ మనం ఎన్ని పోసాం ఇందాక, చాలా పోసాం కదా, మొత్తం సగానికి సగం తగ్గిపోయాయి. అందుకనే వాటర్ ఎక్కువ పోసుకోవాలని చెప్పాను. ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిందో, ఇట్లా మెత్తగా గుజ్జులాగా ఉడికిపోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. చాలామంది ముక్కలని కూడా వడపోసేసి ఒట్టి సూప్ మాత్రమే తాగుతారండి, కానీ ముక్కలతో తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడితో అయిపోలేదండి, మళ్ళీ స్టవ్ను వెలిగించి ఒక పావు గంట దాకా మళ్ళీ ఈ సూప్ని మరగపెట్టుకోవాలి. ఈ సూప్ మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీరని అన్నిట్లో సన్నగా తరిగి వేసుకుంటాం కదా, దీంట్లో అట్లా కాకుండా బారుగా పెద్ద పెద్ద కాడలుగానే వేసేసుకోవాలి. మళ్ళీ ఇదంతా కలుపుకొని ఒక 10 నిమిషాలు పావు గంట సేపు బాగా మరగపెట్టుకోవాలి. ఇంకా సూప్ రెడీ అయిపోయింది అనే టైంలో ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలండి. ఈ మిరియాల పొడి వేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది కదా. ఇంకా చూసారా, మొత్తం సూప్ ఎంత గుమగుమలాడిపోతూ చాలా టేస్ట్గా తయారైపోయిందండి. అంతేనండి, సూప్ తయారైపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా బౌల్లోకి తీసేసుకుందామా. ఈ సూప్ మీరు కూడా తయారు చేసేసుకొని ఈ చల్లటి వాతావరణంలో వేడిగా తాగండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్తారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. ఓకే, బాయ్ అండి.